నువ్వు రాజ్యసభ పోతున్నా అనిల్ అంటే నిజంగా కూడా ఇంత చిన్న వయసులో ఈ రోజు కూడా నేను హౌస్లోకి వెళ్తే పార్లమెంట్ పోయినప్పుడల్లా నేను ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న నాయకులనే మీరందరూ బ్లెస్సింగ్స్ అనిల్ కుమార్ యాదవ్ ఓట్లేయడానికి మీ అందరూ నాతో పాటు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రోహిత్ కావచ్చు, వేదిక అందరూ చాలా మంది నాతో 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీ గురించి కృషి చేసి మీరందరూ కష్టపడితే నాకు అవకాశం వచ్చింది. రాజ్యసభలో నేను పోతలేను, రాజ్యసభలో మీరందరూ కూడా నాతో పాటు బాధ్యత ఉండే రాజ్యసభ పోతున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజులలో నగరంలో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కనుక మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా నేను, మీరందరూ కష్టపడండి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చూసినట్లయితే ఎవరైతే పదవి మీద ఉన్నారో, జిల్లా అధ్యక్షులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఏదో ఒక రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అకామిడేట్ చేసింది. చాలా మంది జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు. శ్రీహరన్న ఎప్పుడే పోయిండు, శ్రీహరన్న కూడా మంత్రి అయ్యిండు. ఇలా చాలా మంది చెప్పుకుంటే పోతే చాలా మందికి అవకాశాలు వచ్చాయి. చాలా మంది చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, నేను రాజ్యసభ అయ్యాను. రేపు మీ అందరికీ కూడా అవకాశాలు వచ్చాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, ఎవరికైతే రేపు పార్లమెంట్ కొట్టాలని ఇష్టం ఉందో ఈ రోజు నుంచే వారు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ రోజు నుంచే మీ యొక్క ఓటర్ లిస్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎస్ఐఆర్ ఏ విధంగా ఓట్లని వాళ్ళు అందరూ కూడా చోరీ చేస్తున్నారు, మన అందరికీ తెలుసు. ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ సొంతంగా పూర్తి చేసుకోండి, మీ సొంతం టీం క్రియేట్ చేసుకోండి. రేపు ఒకవేళ రిజర్వేషన్ మారి రిజర్వేషన్ వల్ల మీకు రాకపోయినా కూడా మీరు పార్టీని స్ట్రెంథెన్ చేసిన వాళ్ళు అవుతారు, పార్టీని గెలిపించిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ మరొకసారి మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. రాబోయే రోజులలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకున్నామో, కష్టపడి తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధిష్టానానికి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలంటే మనం ఇప్పటి నుంచి మళ్ళీ కష్టపడాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇస్తూ నాకు మద్దతు పలికినటువంటి రాజ్యసభ సభ్యులు అనిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొద్దిసేపట్లో మహేష్ గారు రాగానే కార్యక్రమం తొందరగా ముగించుకుందాము. అప్పటి అందరూ సమయంతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గం నుంచి అల్లుపెరిగని పోరాటం చేస్తూ ఏ కార్యకర్తకి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు నాకు అండగా ఉంటూ ప్రతి ఆఫీసర్తో మాట్లాడుతూ నాకు సహకరించినటువంటి నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. उस्मान हाजिरी जी, नगेश जी, मुजीब जी, राजेश जी, तमाम मेरे सीनियर लीडर्स, मेरे दोस्त, मेरी माँ और बहन, अस्सलाम वालेकुम, नमस्कार, गुड इवनिंग। आज जिसमें जज्बा है, जिसमें जोश है, जब बीआरएस पार्टी पावर में थी, गांधी भवन को जब भी गड़बड़ करते थे हम और गांधी भवन को भर देते थे हम, और सामने जो हमारे पुलिस वाले हैं उनकी नाक में दम करते थे हम। ये 5 जने थे और वो 5 जनों में से एक बंदे का नाम है रोहित। ना कभी इन्हें डरा, ना कभी इन्हें रुका। उसका जो पूरा कैडर है, आज मैं आपके साथ जीप में था, जितना रोहित के पास है चिंगारी उतनी आग तुम में भी लगी हुई है। और रोहित का तो सिलसिला भी स्टार्ट हो रहा। तो रोहित के लिए यह है, जिंदगी की असली जंग अभी बाकी है, जिंदगी के कई इम्तिहान अभी बाकी है। माफी है मुट्ठी भर जमीन रोहित ने, अब जो सारा आसमान खाली है।
दिल्ली वालों ने जो भी फैसला करा, एक बेहतरीन, एक हकदार, एक ईमानदार खैरताबाद प्रेसिडेंट हमको गिफ्ट में दे दिया। पुराने भी जो थे रोहित जी, उन्होंने भी बहुत बेहतरीन थे, स्वीट आदमी है, दिल के बहुत साफ है, और हर टाइम आधी रात को हम कभी भी फोन करते थे, एक रिंग के ऊपर वो फोन उठा लेते थे। अब तुम्हारा कंपटीशन है, उन्होंने एक रिंग पे उठाते, फोन आने से पहले मारेगा। सो रही बात, जैसा हमारे रोहित जी बोले, अरे भाई तेलंगाना में जितने भी डिस्ट्रिक्ट प्रेसिडेंट ले लो बस, अगर से कोई नंबर 1 है डिस्ट्रिक्ट प्रेसिडेंट तो खैरताबाद है बस। आप खैरताबाद के राजा बन गए तो जिम्मेदारी भी बहुत है आपको, क्योंकि खैरताबाद में कामी जितने भी कॉन्स्टिट्यूएंसीज है वहां पे कोई एमएलए नहीं जीते। एक नागेंद्र साहब आ गए, वहां पे एक एमएलए है, कहां भी एमएलए नहीं है। आने वाले कॉर्पोरेटर चुनाव है और आप एक बेहतरीन ऑर्गेनाइजर है। अब हम ये चाहते हैं कि आप बूथ लेवल तक जाए, आप ग्राउंड तक जाए, एहतजाज करने में तो आप। और आज का हिंदुस्तान का माहौल एक कांग्रेस पार्टी है जो यूनाइट और लीड करती, और जो हमारी सामने बीजेपी पार्टी है वो डाइल्यूट और डिवाइड करके रूल करती। छोटा एग्जांपल बोलूंगा, ज्यादा वक्त ले लूंगा। मनरेगा, मनरेगा से आपको क्या प्रॉब्लम है? उसके अंदर महात्मा गांधी का नाम है, और उसके बाद वो क्या करे? विकसित भारत जी, राम जी। राम जी तो हमारे भगवान हैं, आप उनकी पूजा करते, हम उनकी इज्जत करते, राम जी से प्रॉब्लम नहीं है ना। बीजेपी को महात्मा गांधी से प्रॉब्लम है, बीजेपी को प्रॉब्लम है राहुल गांधी, सोनिया गांधी, प्रियंका गांधी से। उनको प्रॉब्लम है कांग्रेस पार्टी से। तो नाम बदल रहे। हेमंत अन्ना के वैसे सीनियर लोग 100 टाइम बोल दिए, ईडी को एक वेपन के वैसा यूज कर रहे। राउज एवेन्यू कोर्ट में प्रूव हो गया, चार्जशीट एक्सेप्ट नहीं करे, और वहां पे कांग्रेस की मॉरल विक्ट्री हुई। वंदे मातरम, अरे वंदे मातरम तो कांग्रेस के कार्यकर्ता का दिल है, उसका जहन है, उसकी आत्मा है, उसकी सोच है। आजादी के जंग में तुम नहीं रहते और वंदे भारत के बारे में बात करते। और रही बात स्टेट में आ गए, 10 साल का करप्शन कर लिए, बंगारू तेलंगाना बन के चिप्पा भिखारी तेलंगाना बना दिए। उसके बाद में भी तुम्हारी मौत भरी। तो ये तो एहतजाज करना है, हम करेंगे, रोहित करेगा। मगर आज आपके सामने सबसे बड़ा टास्क कॉर्पोरेटर इलेक्शन, 300 सीट, आपके पास 5 कॉन्स्टिट्यूएंसियां, मेरे हिसाब से 40 या 45 सीटें हैं आपके पास। ग्राउंड पे काम करना स्टार्ट कर देंगे आप। और मैं बोल रहा हूं आपको यहां से, अगर से कोई पैनल में मैं हूं तो मैं हकदार को सीट दिलाऊंगा, ना सीनियर देखूंगा ना जूनियर देखूंगा, जो जीत सकता उसको दिलाऊंगा। बहुत जरूरी है। आपके सामने जो टास्क है, कैपिटल सिटी में है हम, और जो ग्रेटर हैदराबाद का चुनाव है वो कांग्रेस पार्टी की इज्जत का सवाल है, और रोहित तेरी भी इज्जत का सवाल है। तो आप आगे बढ़ते जाओ, मैं ज्यादा वक्त लेना नहीं चाहता, सिर्फ एक ही बात बोलना चाहता हूं कि हकदार को सीट मिल गई, ईमानदार को सीट मिल गई। कांग्रेस पार्टी का और दिल्ली का जो डिसीजन था, और जो हमारे स्टेट के कांग्रेस के सीनियरों का डिसीजन था, नंबर 1 था,
और रोहित उसका हकदार था और हकदार को यह सीट मिल गया। कांग्रेस पार्टी कभी भी हकदार को देती, थोड़ा वक्त देना पड़ता, पेशेंस से आप रहना पड़ता, थोड़ा आराम से रहना पड़ता, इंशाल्लाह आपको सीट मिल जाएंगी। अब मैं आप सबसे हमारे कांग्रेस प्रेसिडेंट महेश कुमार गौड़ जी इस पे आए हैं, थोड़ा इससे హరి అయిపోతే కింద పెట్టు. फिर से एक टाइम तहे दिल से आपका मुबारकबाद देते हैं रोहित। तो आगे बढ़ो, हम सब आपके साथ हैं और तहे दिल से शुक्रिया अदा करता हूं। जय हिंद, जय कांग्रेस। నేను గొప్పగా చెప్పుకునేది కాదు, కానీ గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎంతో మంది నాయకులను తయారు చేశాం. నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు రాజీవ్ గాంధీ గారిని అడిగాను, హౌ ఐ మేక్ ఎగ్జిక్యూటివ్ అంటే అడిగాడు, ఎట్లా చేద్దామంటే సార్ అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ దేర్, షీ వాజ్ ద సోషల్ జస్టిస్, గో హ్యాడ్ అన్నాడు. యావత్ భారతదేశంలో ఏ ఎగ్జిక్యూటివ్ కావాలన్నా 1 year, 1.5 years, 6 months అని అవుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు అన్నారు గో హ్యాడ్ విత్ సోషల్ జస్టిస్ అన్నాడు. అప్పుడు ఇప్పుడైతే 33 జిల్లాలు అయినాయి, ఆ రోజులలో 23 జిల్లాలే. 18 జిల్లాలలో వాళ్ళు అందరూ అగ్ర కులాల వారే. మిగిలిన 5 పోస్టులే మనకు, 2 బీసీలు, 1 ఎస్సీ, ఎస్టీ, 1 మైనార్టీ, మిగతా అన్ని అగ్ర కులాల వారు అందరు. కానీ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన సంతోషంతో, ఆయన కమిట్మెంట్తో 5 నిమిషాలలో సంతకం చేశాడు, హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అని. అదేవిధంగా ఇవాళ నేను చాలా గర్వంగా చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ లో పనిచేసి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ నా తర్వాత చేసిందంటే బడుగు బలహీన వర్గాలకు 33 జిల్లాలుంటే 16 జిల్లాలలో బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే ఉన్నదనుకో. నేను ఆనాడు 12 మంది చేస్తే ఈయన 16 మంది చేశారు. దీనికి కారణం ఏంటంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనుకున్నాడు ఇక లాభం లేదు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది, ఈ దేశంలో 10% ఎంజాయ్ చేస్తున్నారు, 90% అన్యాయం జరుగుతుంది అని. నేను కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతున్నదని, 56% ఉన్న బీసీలకు న్యాయం చేయాలని ఆయన కూడా ఆలోచన చేసి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు ఈ అవకాశం ఇచ్చారు. నిజంగా ఐ వాంట్ టు అప్రిషియేట్ హైకమాండ్ ఆఫ్ ది సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్ అండ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన మొదలైంది 30 ఏళ్ల క్రితం. అంటే ఎవరు లెక్క చేయలేదు, చదువుకున్నారు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని 18th సెంచరీలో చెప్పాడు. ఆనాడు టెలిఫోన్లు లేవు, పేపర్లు లేదు, పుస్తకాలు లేవు, చదువుకునే ఆలోచన లేనప్పుడు చదువే ముఖ్యం అన్నాడు.
అందుగురించి ఆయన చదవమే చెప్పడం కాకుండా సావిత్రి పూజ స్కూల్ పెట్టించి మహిళలు కూడా చదవాలన్నాడు. అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఎవరు రాయాలన్నాడు? దేశ స్వాతంత్రం వచ్చినంత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా మహాత్మా గాంధీ, వీళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు చదువుకున్నవాడు బడుగు బలైన వర్గాల నుంచి, గ్రామాలలో నిరుపేదల నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఆనాడు గౌల దగ్గర ఓనియలే, గుళ్ళకి రానియలే. అలాంటి ఆలోచన ఇవాళ ఉన్నది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడుగా రోహిత్ అయిండు. ఇక ఈ పనితనం, ఎందుకంటే ఈసారి కార్పొరేషన్ సీట్లు కూడా పెరిగినాయి. రేవంత్ రెడ్డి గారు 150 నుంచి 300 చేస్తా ఉన్నాడు. ఈ 300లలో ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఇవాళ వచ్చిండ్రు కరెక్టే, ఎందుకంటే ఇవాళ 132వ కాంగ్రెస్ ఆవిర్భావ దినాన్ని సేవాదారు ఒక పక్కకు, అదేవిధంగా రోహిత్ కూడా ఇవాళ తన షేరింగ్ చేయడం చాలా బాగున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిలబడాలనేది ఆలోచన అందరికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, నేను ఒకటే ఒక కోరిక కోరుతున్నా. ఒకటే ఒక కోరిక మిగిలిపోయింది. ఏది భారత్ జోడో యాత్ర ఏదైతే మక్తల్ నుంచి మొదలై మహారాష్ట్ర వరకు పోయినామో, ఆయన ఒక్కటే చెప్పాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి ఇవాళ అందరిపైన కర్తవ్యం ఉన్నది. నిన్ననే మీటింగ్ అయింది ఢిల్లీలో, బీసీ మీటింగ్. అందులో కూడా మేము రేట్ చేసినాం, అయ్యా ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు ప్రధానమంత్రి అయినట్టే పంచాయతీ ఉండకపోతుండే, కానీ నువ్వు ఇవాళ అపోజిషన్ లీడర్ అయినావు కనుక నువ్వు తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి స్పీచ్ తర్వాత అగ్రకులాలలో మార్పు వచ్చింది. అరే రాహుల్ గాంధీ గారి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటి తెలంగాణలో నిర్ణయం తీసుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడు భారతదేశంలో అంటే అది రేవంత్ రెడ్డి. ఆయన 150 కోట్లు శాంక్షన్ చేశాడు, కేబినెట్ లో నిర్ణయం చేశాడు. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిండు ఆయన. ఏది మన కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో మేము వస్తే 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఉంటే అన్ని అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. అందరూ ఒప్పుకున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మాటల్లో మార్పు వస్తుంది కనుక దీనికి ఒకటే కారణం. ఇవాళ రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే బడుగు బలైన వర్గాల, ఏ విధంగానైతే ఇందిరాగాంధీ, ఏ విధంగానైతే సోనియా గాంధీ, ఏ విధంగానైతే రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిండ్రో ఆ కార్యక్రమం కావాలి. నేను ఢిల్లీలో మాట్లాడిన, ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ బిల్లు పెట్టాలి. అందులో ఎవరు సపోర్ట్ చేస్తాడు, ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అందరూ మమ్మల్ని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం ఢిల్లీకి పోయిండు, ఆర్డినెన్స్ తీసిండు, గవర్నర్ కు పంపిస్తే ఆఖరుకు ఢిల్లీ కూడా తీసుకుపోయాడు మహేష్ కుమార్ గౌడ్. ఆడికి ముఖ్యమంత్రి వచ్చి ధర్నాడు. అయినా మీలో మార్పు లేదు, కేవలం కాంగ్రెస్ అంటుంది. కాబట్టి ఇది ఒక్కటే కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో రేపు బడ్జెట్ సమావేశంలో తప్పనిసరి అప్పుడు ఎవడు మన మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షులను మీద నమ్మికతో ఏది మహేష్ కుమార్ గురుతరమైనట్టు బాధ్యత ఉన్నది. 300 సీట్లు వస్తున్నాయి కార్పొరేటర్ల. ఎంతమందిని గెలిపిస్తారని ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. దీంతో పాటు ఇవాళ నా ఉద్దేశంలో ఎట్టి పరిస్థితులలో ఇవాళ మొదలు పండిట్ జవహర్లాల్ నెహ్రూను అవమానం చేశారు. ఆయన ఏం తప్పు చేసి ఈ దేశంలో, ఆ భారతదేశం వచ్చినప్పుడు ఒక సూది కూడా తయారు కాకపోతుండే
పంచవర్ష ప్రణాళిక పెట్టాడు. అదేవిధంగా దేశంలో డాక్టర్ నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇచ్చి పంట ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని కూడా ఆహ్వానం చేస్తున్నాడు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో ఎవరు అమిత్ షా చెప్తాడు 6 సార్లు అంబేద్కర్ 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 6 సార్లు అనే ఆయన పేరు జ్ఞాపకం చేసుకునే బదులు దేవుడిని చేస్తానన్నా మీకు ఏదైనా స్వర్గం వస్తుందంటాడు. అరే మాకు దేవుడినా బాబు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత రాజ్యాంగం రాసిన ఆయన ఒక్కడే. ఇక మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండ్రా బాబు? మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండు? ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా ఈ దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని, రాజులు మహారాజులు ఉండే, జాగీర్దారులు ఉండే దేశంలో అందరినీ యూనిట్ చేశాడు. అందుకుంటే సుభాష్ చంద్రబోస్ రంగూన్లో అన్నాడు రేడియోలో, జాతి పిత అన్నాడా. అంటే ఇంత పెద్ద జాతిని, మతాలు, కులాలు, భాష వేరు, అందరినీ ఏకతాటి పెట్టి తెచ్చింది కాబట్టి జాతి పిత అన్నాడు. నెల్సన్ మండేలా వీళ్ళందరూ కూడా తారీఫ్ చేసారు. ప్రతి దేశంలో ఇవాళ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటే ఇవాళ మహాత్మా గాంధీకి అవమానం చేస్తున్నారు. కనుక మనం అందరం నిన్ననే తీసుకున్నారు సిడబ్ల్యూసీలో నిర్ణయం. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు 5వ తేదీ నుంచి గ్రామ గ్రామాలలో మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండు అక్క అని అడుగుతాం. అయ్యా దేశాన్ని స్వాతంత్రం తెచ్చిందంటారు. 4 సంవత్సరాల పిల్ల ఏది తరగతి చదువుతున్న పిల్లని అడిగితే మహాత్మా గాంధీ జాతి పిత అంటారు. అలాంటిది అవమానం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఇవాళ రోహిత్ మంచి సమయంలో 132 సంవత్సరాల కాంగ్రెస్ ఫౌండేషన్ డే జరిగింది. ఇందులో నాకు బాధ ఉన్నది. పి జనార్దన్ రెడ్డి సిటీలో చాలా పని చేశాడు. నీళ్లు లేకుంటే కుండల ప్రొసెషన్ కానీ, కృష్ణా నుంచి నీళ్లు కానీ, గోదావరి నుంచి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన చనిపోయిన దినం. ఈ దినాన్ని ఎవరు మరవకుండా ఇవాళ మన వాడు ఏది రోహిత్ మంచి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇవాళనే ఫెయిలింగ్ చేస్తా అని చెప్పిండు. దీనికి మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏది రోహిత్ రెడ్డి గారు, ఆయన గతంలో ఆయన ప్రెసిడెంట్ ఉండే కానీ చూశాడు అవకాశం. మరి ఒక పిల్లవానికి అవకాశం ఆయననే మొదలు ప్రపోజల్ పెట్టిండు ఈయన చేయాలి. దానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, మహేష్ ఒప్పుకున్నాడు. కనుక వీళ్ళ నాన్న కూడా నాగేష్ ఆ రోజులలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినట్టు వాళ్ళ నాన్న. ఇవాళ మేము ఆ రోజులలో అప్పటి సంగతి చెప్తే వీళ్ళంతా బాధపడతారు. నిజంగానే ధైర్యం. ఆనాడు టీవీ లేవు, ఏది ఫ్లెక్సులు లేవు, మీడియా రాష్ట్రాలు లేరు. అలాంటప్పుడు మేము బ్యానర్లు రాసి రాత్రి పోయి బ్యానర్ కట్టేది. ఇప్పుడు ఏమైంది అవసరం లేదు, బ్యానర్లు పైసలు ఇస్తేనే కట్టేస్తారు. వాడబెడతాడు, ఎన్ని బొమ్మలన్నీ ఇస్తారు. కనుక దానికే పరిమితం కాకుండా ప్రజలలో పోవాలి. మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిందని ఆయన పేరును ఏదైతే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను తీసేసి రామ్ అని పెడతారని కూడా బాబు ఏం తప్పు చేశాడు? ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకున్నటువంటి మహాత్మా గాంధీకి అవమానం చేస్తున్నారు. దీని మీద 5వ తేదీ నుంచి మా పిసిసి ప్రెసిడెంట్ కార్యక్రమం ఇస్తాడు. నేను అన్ని జిల్లాలలో తిరుగుతా. ఎందుకంటే మహాత్మా గాంధీకి అవమానం కాదు, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళకు అవమానం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ. అదేవిధంగా బీసీలకు అన్యాయం తనకు తానే బీసీ అంటాడు, కానీ ఎవరికి న్యాయం చేయడు. అదే అగ్రకులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూసంస్కరణ అభివృద్ధి చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదే తరాలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా సరైన న్యాయం జరగాలని ఆయన కోరిక ఉన్నది. అదేవిధంగా మహాత్మా గాంధీకి జరిగినటువంటి మన్రేగా ప్రోగ్రాంను ఎత్తేసి రామ్ అనే పేరు పెట్టి మహాత్మా గాంధీని కూడా అవమానం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రేపు 300 సీట్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తిరగాలి ఇళ్లకు. కానీ ఎంబడి తిరిగి హనుమంతన్న ఫోటో దిగితే నడవద్దురా బాబు, ఫోటో వరకే మిగులుతారు. ప్రజలలో పోండి, ఏ ప్రాబ్లం చెప్పండి. నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తుందా తెలుసుకొని పనిచేస్తే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
ఎవరు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 సిటీ చేయాలని, ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆయన ప్రయత్నం. అంతేకాకుండా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. దేశంలో ఎవరు చేయలేదు. అది కేవలం రేవంత్ రెడ్డితోటే సాధ్యమైంది. దాంతో పాటు మనమందరం డెవలప్మెంట్ తో పాటు మహాత్మా గాంధీకి జరిగిన అన్యాయం మీద గల్లీ గల్లీ ఊర్లో తిరగాలి. ప్రజలకు చెప్పాలి గాంధీ ఏం తప్పు చేసిండు, ఆయన పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది. అన్నం పెట్టే రైతులను ఈయన మీకు రాలే. అదే సోనియా గాంధీ అనంతపూర్లో తెచ్చుకొని ఎక్స్పర్ట్స్ పిలిచి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి ఆ కార్యక్రమం చేపడితే దాన్ని కూడా ఏది పక్కతో పట్టిస్తున్నారు. 60% వాళ్ళు ఇస్తారట, 40% మనం ఇవ్వాలి. ఇది తప్పు. ఇది తప్పనిసరిగా మేము పూర్తి ఏది ఆకలి సాగులు అవ్వకుండా ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి నిర్ణయం తీసుకున్నది కనుక దాని మీద తప్పనిసరిగా మనం పోరాడాలి. ఆ బిల్లును వాపసు పోయే వరకు మనం కొట్లాడాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అన్యాయం. నెహ్రూ అయిపోయాడు, అంబేద్కర్ అయిపోయాడు, ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా జాతిపిత, ప్రపంచంలోనే జాతిపిత ఉన్నారు. దాని గురించి సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని పేరు ఇచ్చిండు. ఆయన తుపాకులతో పోలీసుతో యుద్ధం చేద్దామంటే లేదు. నేను అట్లా కాదు. ఆయన ఆలోచన వేరు, గాంధీ ఆలోచన. ఆయన జాతి పెద్ద దేశంలో అన్ని మతాలు కులాలు ఉన్న వారికి అందరినీ కలుపుకొని పోయింది కాబట్టి జాతిపిత అయింది. కనుక దాని మీద కూడా అందరు పోరాడాలని చెప్తూ ఇప్పటికే చాలా కాలం క్రితం చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. పొద్దున సేవాదళ ప్రోగ్రాం అయింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు జెండా కూడా ఎక్కించారు. అదేవిధంగా చాలా మంది వచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఇక యుద్ధం మీద తిరిగాను. మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన దాన్ని పేరు మార్చే వరకు మనం పోరాటం కొనసాగాలి. రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఎక్కువ మెజార్టీ తేవడానికి వేసినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ పనిచేయాలని కోరుతూ మరొకసారి రోహిత్ కు బాగా పనిచేయాలని. ఎందుకంటే రోహిత్ రెడ్డి సాక్రిఫైస్ చేశాడు. నాకు వద్దు ఈయనకి ఇవ్వని చెప్పాడు. కనుక నువ్వు కూడా అట్లనే పనిచేయాలి. పార్టీ ఏ పని ఇస్తే ఆ పని చేయాలి. అప్పుడే ఇంకా నువ్వు పెరుగుతావని చెప్తూ మరొకసారి మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, గాంధీ అంటేనే వ్యతిరేకం, గాంధీ అంటేనే భయపడుతున్నాను. కానీ గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు పక్క దవులు పెడుతున్నారు కాబట్టి దాని మీద అందరూ పోరాడే. 5వ తేదీ నుంచి పిసిసి ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఇస్తారు. అన్ని జిల్లాలలో ఎక్కడ పిలుస్తే నేను అక్కడికి వస్తా. గాంధీ గురించి చివరి ప్రాణం వరకు కూడా ఆ బిల్లును వెనుక తీసుకుపోయేందుకు పోరాడదాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రేపు బడ్జెట్ బిల్లులో ప్రైవేట్ బిల్లు పెట్టడానికి నేను నిన్న మాట్లాడినా. తప్పనిసరిగా అందరు కోఆపరేట్ చేస్తే పాస్ ఎవరు చేస్తాడు, పేరు ఎవరు చేస్తాడో, ఎవడు మనవాడు బీసీలకు ఎవడు లేని వాడు తేలిపోతుందని ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టుమని కోరుతున్నా. దానికి అందరు అంగీకరించారు. అదేవిధంగా మహేష్ కూడా మొదటి నుంచి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు కొందరు కొత్త తోమని పట్టించి మా మీదనే రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మీద, కాంగ్రెస్ మీద లేనిపోని మాటలు చెప్తున్నారు. దాని మీద మనం తప్పనిసరిగా ఫైట్ చేయాలని కోరుతూ అందరికి వచ్చినటువంటి మిత్రులకు, బ్లాక్ అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, చైర్మన్లు కానీ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వాళ్ళ నాన్న కూడా ఆయన కూడా పనిచేసి వీడు కూడా అదే పని చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ నన్ను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నా. పెద్దలు గౌరవనీయులు
వి హనుమంతరావు గారు వారిని కలిసి అభినందన తెలపడానికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు మీ అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తే గుర్తింపు తప్పకుండా ఉంటుందని చెప్పడానికి రోహిత్ పిసిసి నియామకం ఒక ఉదాహరణ. నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పోతుంటే హైకమాండ్ ఇక్కడ రాష్ట్రంలో పెద్దలు గుర్తించి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన రోహిత్ నియామకం రోజు చాలా మంది అన్నారు చాలా చిన్న పిల్లాన్ని పెద్ద పదవి ఇచ్చినారని. పదవులకి వయసు నిమిత్తం ఉండదు, పని నిమిత్తమే ఉంటుంది. ఎవరు పనిచేస్తే వారికి పార్టీ ఆదరిస్తుంది. రోహిత్ని నేను కూడా దగ్గర నుండి 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను. కమిట్మెంట్ ఉండి, పార్టీ అంటే ప్రేమ ఉండి, పార్టీ నడపాలన్న తపన ఉండి పనిచేస్తున్నటువంటి రోహిత్ కాబట్టి అందుకే వారికి ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా సంపూర్ణంగా ఆశీర్వదించే పదవిలో కూర్చోబెట్టాం. నమ్మకం ఉంది డిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా రాణిస్తారని. మొన్నటి వరకు డిసి అధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి ఉన్నాడు, చక్కగా పనిచేసినారు. వారు పోతూ బీసీ బిడ్డ అయినటువంటి రోహిత్కి ఇవాళ అవకాశం కలగజేసినాం. అనిల్ యాదవ్ మొన్నటి వరకు డిసి అధ్యక్షుడిగా ఉన్నారు, పని చేశాడు, యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు, డిసి అధ్యక్షుడు పనిచేశాడు కాబట్టి అత్యున్నత స్థానం రాజ్యసభకి వారిని ఎంపిక చేయడం జరిగింది. దీపక్ జాన్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీ విషయంలో పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళ తొలి క్రిస్టియన్ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ అధ్యక్షుడు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం, కాంగ్రెస్ నాయకుల గొప్పతనం పనిచేసే వాడికి ప్రోత్సాహిస్తాం. ఆ రకంగా ప్రోత్సాహిస్తేనే ముందుకు పోతుంది. వాళ్ళ పెద్దల హనుమంతరావు గారి దగ్గర నేను చిన్నప్పుడు చూసేది, రోహిత్ వాళ్ళ చిన్నాయన నగేష్ గారి దగ్గర చాలామంది వాళ్ళ నాయకులు శిష్యరికం చేసినారు. రాజకీయంగా వారి కుటుంబం, వారి నాన్నగారు చిన్నాన్నగారు నుంచే మొదలైంది కాబట్టి అలాంటి లక్షణాలు రోహిత్ కూడా పుచ్చుకొని వల్ల డిసిసి అధ్యక్ష స్థాయికి ఎదిగినాడంటే అదొక సంతోషకరమైన విషయం అన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాం. రోహిత్ మీద బాధ్యత ఎక్కువ, ఎందుకంటే సిటీ నడిపోయినటువంటి జిల్లాకు అధ్యక్షుడు కాబట్టి నీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఇవాళ మంచి రోజు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 141 సంవత్సరాలు అడుగెడుతున్న వేళ ఇవాళ మీరు చార్జ్ తీసుకుంటా ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఇదే రోజు గొప్ప కార్మిక నాయకుడు, బీదవారి ప్రజల గుండెల్లో చోటు చంపడుతున్నారు పి జనార్దన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు 2000లో చనిపోవడం, 2007లో చనిపోవడం జరిగింది. ఒక దుర్ఘటన మనకు జరిగింది. హనుమంతరావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్ అంటే ఇద్దరు పేర్లే మనకు గుర్తొచ్చాయి. ఆనాడు ఇరువురు కూడా వారికి విభేదాలున్నా కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసినటువంటి నాయకులు హనుమంతరావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు. ఇవాళ రోహిత్ మీద అలాంటి బాధ్యత ఉంది, అలాంటి అవకాశం కూడా వచ్చింది. ప్రత్యేక పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి మిత్రులారా. 141 ఆవిర్భావ దినోత్సవం కాబట్టి చెప్పక తప్పదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వారు పదవి కాపాడుకునే కొరకు ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలా మన్రేగా కార్యక్రమం పెద్దలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. తద్వారా 100 పని దినాలు పేదవాడికి ఇచ్చిన అవకాశం ఇస్తే మన్రేగా గాంధీ మహాత్ముడి ఫోటో తీయడమే కాకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వాటా, కేంద్ర వాటాను విభజించి నిధులు లేకుండా చేసి ఆ కార్యక్రమాన్ని మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది 5 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని మాట్లాడుతుందని మనం చెప్తా ఉన్నాం. కేంద్రంలో ప్రభుత్వం కేవలం పెత్తందారుల కోసం, ధనిక వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. బీదవారి గోడు పట్టట్లే. పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రకంగా ఆకాశాలు నడుతున్నా చూస్తూ ఉన్నాం. కోవిడ్లో చిన్న చిన్న కంపెనీలు లాస్ అయితే అదానీ, అంబానీ కంపెనీలు మాత్రం లక్షల కోట్లు గడిస్తాయి. ఇది వాళ్ళ నీతి. బీజేపీ ప్రభుత్వం కేవలం పెత్తందారు వ్యవస్థని పెంచుకోసే దశగా ఉంది కాబట్టి
ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే వివిధ ప్రజానికానికి సామాన్యుడికి చేరుకున్నటువంటి పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మన అదృష్టమని మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. ఈ ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప చరిత్ర వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మన సభ్యులు ఉన్నందుకు గర్వించాము. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ ద్వారా రాష్ట్రాన్ని 2 రకాలుగా అభివృద్ధి చేయాలని తపన పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ 4వ సిటీ ఆవిర్భావం అవుతా ఉంది. 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 1,78,000 కోట్లు మొన్న పెట్టుబడులు వచ్చాయి అంటే ముఖ్యమంత్రి గారి యొక్క పనితనానికి నిదర్శనమైన మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. హనుమంతరావు గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష ఈ దేశంలో జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత వాటా రావాలని ఒక దేశంతోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇలా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాంట్లో భాగంగానే 2 చట్టాలు తీసుకొస్తే బీజేపీ పార్టీ దాన్ని ఒత్తిపెట్టింది. అందుకే మన రాహుల్ గాంధీ గారితో నేను హైదరాబాద్ ఢిల్లీ పోతున్నప్పుడు చెప్పినాను. హనుమంతరావు గారు చెప్పిన మాట, ప్రైవేట్ బిల్ పార్లమెంట్ పెడితే ఆ క్రెడిట్ మనకు వస్తుందనే మాట కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని కూడా ఒప్పుకున్నారు. మొన్న సాధ్యం కాకపోయినా వచ్చే సెషన్లో మాత్రం తప్పకుండా బీసీ విషయంలో ప్రైవేట్ బిల్లుకి తప్పదు. ఇలా మోడీ గారు జనగణనలో కులగణన చేస్తా ఉన్నారంటే ఆ గొప్పతనం ఓడిది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కులగణన చేశాం కాబట్టి కనువిప్పు కలిగి కేంద్రంలో కూడా చేస్తానని చెప్తున్నట్టు మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా కార్యక్రమాలు ముందు మనం చేయాల్సి ఉంది. ఈ దేశానికి సరైన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజార్టీ అసెంబ్లీ సీట్తో పాటు మెజార్టీ పార్లమెంట్ సీట్ గెలుచుకుంటాం. తద్వారా రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేసేందుకు అన్ని అవకాశాలు ఛేదించుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి రోహిత్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ, చిన్న వయసులో పెద్ద పదవి వచ్చింది. ఇలాంటి గొప్ప అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. నీకు ఈ అవకాశం వచ్చింది. మా అందరి ఆశీర్వాదం, మా అందరి సహకారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది. కాబట్టి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నువ్వు పాస్ కావాలని కోరుకుంటూ నీకు మరొక్కసారి అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నాకు ఇటువంటి బాధ్యతను అప్పగించి నన్ను ప్రోత్సహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఈ వేదిక ద్వారా నా ముందున్నటువంటి నా అన్నదమ్ములు, నాతో కలిసి పనిచేస్తున్నటువంటి సైనికులందరి ముందు మీకు మాటిస్తున్నా, కేవలం పాస్ కావడమే కాదు అత్యున్నత స్థాయిలో రాణిస్తా అని చెప్పేసి ఈరోజు అందరి ముందు మీకు మాటిస్తున్నా. హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తాము. కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి కష్టాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యాచరణ తీసుకుంటాము. అదేవిధంగా దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేస్తుందో, మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించి ఈ దేశ ప్రజలను అవమానిస్తుందో, వాటి మీద కూడా తప్పకుండా కార్యాచరణ తీసుకొని ఢిల్లీకి కూడా బుద్ధి చెప్పే విధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు రోహిత్ నువ్వు కష్టపడి పనిచేయి, మేమందరం కూడా నీ వెంట ఉన్నామని చెప్పి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. बैठो हरेश हरेश
రావాలి, ఇక్కడ రావాలి. ఒక్కరు కూడా దిగుతలేరు, అందరు అక్కడే ఉంటున్నారు. డిసిసి అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మోతా రోహిత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు దయచేసి యువజన కాంగ్రెస్ సభ్యులు ఇంకా చాలా మంది ఉన్నారు, కలిసే వాళ్ళు దయచేసి ముందుకు రావాలి. సమన్వయంతో స్టేజ్ చిన్నగా ఉన్నది, దయచేసి అందరూ కూడా కలిసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కలిసిన వాళ్ళు నెమ్మదిగా కిందికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ కలవండి, మీరు వెళ్ళండి. డైనమిక్ లీడర్ జగ్గిడి శివచరణ్ రెడ్డి గారు కూడా వారు కూడా కలుస్తూ ఉన్నారు. డిసిసి అధ్యక్షుడు రోహిత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆశీర్వాదం ఇవ్వడానికి వారు కూడా వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ రావాలి. మ్యూజిక్ పని చేయి తమ్ముడు. కలిసిన వాళ్ళు ఇక్కడ రండి ప్లీజ్, చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా చాలామంది కూడా ఈరోజు మోతా రోహిత్ గారికి వారి యొక్క ర్యాలీకి సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మాతో పాటు అహర్నిశలు కష్టపడ్డ మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మిత్రులారా కలిసిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి రావాలి. అంబర్పేట వాళ్ళందరూ కూడా జై పంపించే అందరినీ దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి, సమయం చాలా అయినది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెంకటేష్ అన్న గారు కూడా రోహిత్ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారి ఆశీర్వాదం రోహిత్ గారికి ఉంటుందని వారు కూడా తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మంత్రులు, పిసిసి అధ్యక్షులు వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి ముందుకు వెళ్ళాలి. జై ముందుకు పంపించాయి. జై మెల్లమెల్లగా ముందుకు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మహిళలు ఉన్నారు, చాలా టైం అయింది. రోహిత్ భాయ్ ఈ మహిళలు ఒక్కసారి కలుస్తారు చూడు, ఒక్కసారి మహిళలందరినీ తీసుకో. రోహిత్ భాయ్ ప్లీజ్ ఇగో వీళ్ళు చాలాసేపు అయింది, వెయిట్ చేస్తూ ఉన్నారు. పోండమ్మా మీరు ఇవ్వండి, మహిళలందరూ ఒకటేసారి వాళ్ళు వెళ్తారు. వెళ్ళండి నరసింహ నువ్వు తీసుకోపో. గోషా మహల్, కార్వాన్, అంబర్పేట్, ఖరీదాబాద్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక జై. వీళ్ళు లేడీస్ ఒక్కసారి కలిసి వెళ్ళిపోతారంట చూడు. రైట్, ఇక మేడం ఉంది చూడు. అమ్మా జా. సమయం చాలా అయినది. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. भाई जर्रा हो गए सो आदमी हल्लू स्टेज के नीचे अगर हम अपन गए तो मिलने वाले बहुत है. अभी एक 10 मिनट में जय రండి పంపియండి. దయచేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాకుండా కూడా హైదరాబాద్ నుంచి మా యొక్క
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, అక్కడ నుంచి పోటీ చేసిన నాయకులు కూడా చాలామంది రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అహర్నిశలు కాంగ్రెస్ పార్టీకి కష్టపడే నాయకులందరికీ కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ దయచేసి జైబాయ్ ముందుకు పంపి మెల్లగా. జైబాయ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ హైదరాబాద్ అందరి ప్రెసిడెంట్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో చక్కగా వారి యొక్క కార్యక్రమాలని మాతో పాటు పంచుకున్నందుకు వారికి, వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ అంటే ఒక ఆర్మీ అనేది ముద్రించుకున్న మా యొక్క యువ మిత్రులందరికీ కూడా, మా యొక్క మిత్రుడు పవన్ యాదవ్ గారికి, మిగతా పేర్లందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అయిపోయిన వాళ్ళు దిగితే మేము కూడా దిగాలి, ఇంకా మేము కూడా ఉన్నాం. కూటమి అనిల్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక ఫోటో దిగుదాం. అనిల్ బాయ్, మాజీ సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, వారు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటారు. ప్రేమన్న గారికి కూడా, మా యొక్క మాజీ అసెంబ్లీ ప్రెసిడెంట్ అందరూ కూడా, నాతో పాటు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి రోహిత్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సంగపాక వెంకట్ గారు, అదేవిధంగా కిషోర్ యాదవ్ గారు, అదేవిధంగా హరిధర్ గారు, పరమేష్ గారు, పాత టీం శివసేన టీం మొత్తం కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయిపోయిందా? గోషామల్ టీం గోషామల్ కాంగ్రెస్ నాయకులందరూ కలవాల్సిందిగా మనవి. గోషామల్ కాంగ్రెస్ सेवादार डीसीसी इफ्तिकार भाई, आपकी टीम लेके सामने आ जाओ। सेवादार इफ्तिकार भाई, सेवादार खैरताबाद डीसीसी इफ्तिकार भाई, आपकी टीम सामने ले लो।
కొద్దిగా మహిళలకు కూడా అవకాశం ఇవ్వండి దయచేసి. ओ मामा అన్న కలిసినలో జరగాల్సింది మనది. గోషామల్ అసెంబ్లీ ఖైరతాబాద్ బడా గణేష్ బిల్డర్ రమేష్ అన్న. ఖైరతాబాద్ బడా గణేష్ బిల్డర్ రమేష్ అన్న. आरिफ भाई सामने जाओ. आरिफ भाई गर्ल्स बॉय टीम आरिफ भाई. गर्ल्स बॉय आरिफ भाई को ले लो. यस भाई आरिफ भाई बोलो.
टीचर